ఎందుకే డబ్బులు వేస్తున్నారు? చాలా బాగా పడాక అందుకు. నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. హలో, మోహన్ హియర్. మీరు మోహన్ అని నాకు తెలుసు. ఒకసారి లోపలికి వస్తారా? సారీ సార్, ఇప్పుడే వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. ఏమిట్రా, ఏమైంది? మన సిరిగాడు. అది సరిగాని నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది. నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. లైన్లో ఉండమని చెప్పు. ఓకే. సార్, కూర్చోండి సార్. సారీ సార్, నేను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏమనుకోకండి. కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి సార్. పర్వాలేదు, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? సార్, నా మీద ఏమైనా కోపం ఉంటే మేమో ఇవ్వండి, సస్పెండ్ చేయండి. అంతేగాని ఇదేమిటి సార్, ముందు ఆ చేతులు దించండి సార్. ఇది ఆడపిల్లల తండ్రుల ట్రేడ్ మార్క్. నాకు కూతురుంది, కుందన బొమ్మ, డిగ్రీ చదువుకుంది. దాన్ని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఊ అనే వరకు ఈ చేతులు ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే నిలబడి ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఈ అవకాశం రాలేదు. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చే టైంకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నా? అరే మీరెందుకు నమస్కారం పెడతారు? పెళ్లి చేయాల్సిన వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇది. నాది కూడా అదే ట్రేడ్ మార్క్ సార్. నాకు కూడా పెళ్లి కావాల్సిన ఒక చెల్లెలుంది. పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాను. ఏమైంది సార్? నాకే గనక ఓ కొడుకుంటే మనం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం కదా. ఒకవేళ ఉన్నా కుదరదు సార్. ఏ, ఇవాళే నా మ్యారేజ్ ఫిక్స్ కాబోతుంది. నిన్న నువ్వు తెచ్చిన ఫైల్లో అన్ని తప్పులే. కరెక్టే, వెళ్ళు. అలాగే సార్. రే, నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇందాకటి నుంచి టేబుల్ మీదే ఉంది. జోకులు ఎగరా. నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఎవరో ఓ మాట. ఏమంది? మోహన్ గారు ఉన్నారా అంది. ఉన్నారు గాని ఆ. మరొక్కసారి ఫోన్ చేయి అని పెట్టేశాను. ఆమె ఏంటుంది చూడు. ఎవర్రా అమ్మాయి? హలో, మోహన్ హియర్. నేనురా, మీ అమ్మని. ఏంటమ్మా? అయ్యో, గర్ల్ ఫ్రెండ్ ని అమ్మ అని పిలవకూడదురా, డార్లింగ్ అని పిలవాలి. మీ అమ్మని అలా పిలు. ఆ? మా అమ్మని అలా పిలిస్తే చెప్పు తీసి కొడుతుంది. ఏమిటి మీ అమ్మ? ఆ. అయ్యో, ఏమిటమ్మా? ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇంటికి రా. ఇన్నాళ్ళు ఆలస్యంగా వస్తున్నానా? అబ్బబ్బా, నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంటికి రారా. ఎందుకమ్మా? సీతం చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. సాయంత్రం నాకు వేరే పనులున్నాయి, నా కోసం చూడొద్దు. ఏమే రంగనాచి, ఫోన్ గంట పట్టుకుని స్వయంవరానికి రెడీ అయ్యావు. నీలాంటి సిగ్గులేని దానికి పెళ్ళారా అవుతుంది? అసలు నిన్న ఇలా ఊరు మీద వదలడానికి నీ అమ్మ బాబుగానే సిగ్గుండక్కర్లా? నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించమని నేనే మీ కాళ్ళ మీద పడి బ్రతమాలేదే. ఆదర్శ పురుషుల కబుర్లు చెప్పి నన్ను నల్లరి పాలు చేస్తారా? నలుగురిలో నన్ను నవ్వు పాలు చేస్తారా? ఏమిటి నీకు మర్యాద ఇచ్చేది? ఆ ఉన్నే పేట్ల మీద పెళ్లి ఆగిపోయిందని నీకే మర్యాద ఇవ్వాలి. నీ బతుకు నా కొడుకు కావాల్సి వచ్చాడు. ఇదిగో, ఇంకోసారి నా కొడుకుతో మాట్లాడినట్టు తెలిసిందో నీ కాళ్ళు వెరగొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటండి ఊరుకుని కొద్ది మితిమేస్తున్నారు? మాటలు తిన్నగారానివ్వండి. నేనే మీ అబ్బాయి వెంట పడలేదు, మీ అబ్బాయి నా వెంట పడ్డారు. మీ అమ్మగారు నాకు ఇచ్చిన విలువైన బహుమానాన్ని మీకు ఇచ్చేశారు. ఇంకెప్పుడు నా జోలికి రాకండి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూడకండి. బీ కేర్ఫుల్. ఏమిటి అలా చూస్తారు? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి.
అమ్మా సీత, తొందరగా రెడీ అవ్వమ్మా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పూలు పెట్టుకో. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య వచ్చేదాకా ఆకూడదు. పిచ్చిదానా, కన్న తల్లి నేనుండగా వాడెందుకే? లే పద. మీ అమ్మాయి మాకు నచ్చింది, అలాగే మీ అబ్బాయి మా అమ్మాయిని చూసి నచ్చిందంటే మా అబ్బాయి చూసేదే ఉందిలేండి. మీ అమ్మాయి నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే. అమ్మా, నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మోహన్. నా పేరు సదానందం. వీడు మా అబ్బాయి రాంబాబు. నమస్తే. మిస్టర్ రాంబాబు, మీ వయసు ఎంత? 26. అంటే యువక రక్తం పొంగి పొర్లే వయసు అనమాట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అడగండి. మా చెల్లాయి మీకు నచ్చిందా? నచ్చింది. వెరీ గుడ్. నేను ఒక్క పైసా కూడా కట్టినాను. ఇప్పుడు చెప్పండి, మా చెల్లాయి మీకు నచ్చిందా? మీ పేరు? సుధా. చూడండి సుధా గారు, మీరు తనకు నచ్చితే నాకు నచ్చినట్టే అని మా అమ్మ చెప్పింది అబద్ధం. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం నాతో చెప్పండి, అమ్మాయితో ఎందుకు? ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం గానీ, ఇక్కడ ఉండవలసిన పని గానీ నాకు లేదు. మిగతా విషయాలు మా అమ్మతో మాట్లాడుకోండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. నలుగురిలో నా పరువు మర్యాద తీయడానికి నేను నీకే ద్రోహం చేశాను రా. నీ పరువు పోయేది ఈ 4 గోడల మధ్యనే, ఈ 4 మనుషుల మధ్యనే. కానీ ఒక ఆడదాని వయ్యండి సాటి ఆడదాని పరువు మర్యాద బజార్లో పెట్టలేదు. అంతకంటే ఇది ఎక్కువేం కాదు. నోర్మై, ఇంతకాలం నోరే కాదమ్మా, కళ్ళు చెవులు కూడా మూసుకున్నాను. ఇక మీద నువ్వు ఎవరికి పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు. ఈ ఇంట్లో సంపాదిస్తుంది నేను ఒక్కడిని, మీ అందరినీ పోషిస్తుంది కూడా నేను ఒక్కనే. ఇక మీద నా ఇష్టానుసారమే జరగాలి. ఆ విషయం గుర్తుంచుకుని మసలుకోండి. నా కడుపుని చెడబుట్టావు కదరా. ఎదుటి వాళ్ళకు ఒక్కను పోవాలనుకుంటే మన 2 కళ్ళు పోతాయమ్మా. నా 2 కళ్ళు నా కూతురే బాబు. మీ అమ్మగారు పెట్టిన అల్లరికి మనసు పాడై ప్రొద్దుననగా బయటికెళ్ళింది. ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. వాళ్ళ నాన్నగారు కూడా దాన్ని వెతకటానికే వెళ్ళారు. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నా బిడ్డ చల్లగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు. పాడు జన్మ, అష్ట కష్టాలు ఆడదాన్ని నొదిటే రాశాడా దేవుడు. అమ్మ చేసిన తప్పే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. వచ్చావా తల్లి? అమ్మ చేసిన తప్పే, అందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఏం భయలేదు,
నిన్ను గుద్దితే వ్యాన్ బోల్తా పడుతుందని బ్రేక్ వేశాడు అనమాట.